హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎన్హెచ్పిసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జల విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇంటరు, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన వారు, మరి బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, డైరెక్ట్ రిక్రూట్మెంటు. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ అయితే చేయండి. షేర్ చేయడం వల్ల వారికి ఉద్యోగం అవకాశం కలిగించే వారు మీరు అవుతారు, కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో ఎన్హెచ్పిసి లిమిటెడ్ నుంచి మనకి అప్రెంటిస్కి నోటిఫికేషన్ విడుదలైంది. చాలామంది సార్ ఇది ఉద్యోగం కాదు కదా, అప్రెంటిస్ అంటే 1 ఇయర్ అప్రెంటిస్. మీరు డిగ్రీ చదివిన, ఐటీఐ చదివిన, తర్వాత డిప్లొమా చదివిన, బీటెక్ చేసిన అప్రెంటిస్ చేయడం వల్ల 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది మీకు. అప్పుడు ఎన్హెచ్పిసిలో మనకి పర్మనెంట్ ఉద్యోగాలు పడినప్పుడు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. అప్పుడు ఈ అప్రెంటిస్ మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి అప్రెంటిస్ ఎవరైతే ఖాళీగా ఉన్నారో, ఉద్యోగాలను ప్రిపేర్ అవుతూ మీరు అప్రెంటిస్ చేసేస్తున్నారనుకోండి, ఒక ఎక్స్పీరియన్స్ మీకు మీ చేతిలో ఉంటుంది. కాబట్టి కరెక్ట్ గవర్నమెంట్ ఉద్యోగాలు పడినప్పుడు ఎక్స్పీరియన్స్ తోటి మీరు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వివిధ లొకేషన్లలో వివిధ రకాలుగా మరి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అని, డిప్లొమా అప్రెంటిస్ అని, ఐటీఐ అప్రెంటిస్ అనేసి చాలా చోట్ల అయితే మనకి వేకెన్సీలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఏది దగ్గరగా ఉంటుందో అక్కడ మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. మన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే గ్రాడ్యుయేషన్ సివిల్ అంటే మనకి బీఈ, బీటెక్, తర్వాత బీఎస్సీ ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారికి మనం నెలకు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వారు 15,000 రూపాయలు. గ్రాడ్యుయేట్ మెకానికల్ బీఈ, బీటెక్, బీఎస్సీ మెకానికల్ చదివిన వారు 15,000 రూపాయలు. గ్రాడ్యుయేట్ ఈఎన్సీ అంటే మనకి బీఈ, బీటెక్, బీఎస్సీలో ఈఎన్సీ ఇంజనీరింగ్ చదివిన 15,000 రూపాయలు రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది, స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ కంప్యూటర్స్ కోసము బీఈ, బీటెక్ కంప్యూటర్ చదివిన వారు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, ఎంబీఏ, పీజీ, డిఎంఏ, హెచ్ఆర్ కానీ, పిఎం కానీ, ఐఆర్ కానీ, హెచ్ఆర్ఎం కానీ, ఎంఎస్డబ్ల్యూ కానీ 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్కి బీకామ్ చదివిన వారు దీనికి ఎలిజిబిలిటీ 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పిఆర్ ఎగ్జిక్యూటివ్కి బ్యాచిలర్ డిగ్రీ విత్ మాస్ కమ్యూనికేషను, జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషను, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఈక్వలెంట్గా చదివిన వారు 15,000 రూపాయలు శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. రాజ్యసభ అసిస్టెంట్కి వచ్చేటోడికి ఎంఏ చదివినవాడు దీనికి అప్లై చేసుకోవచ్చు. హిందీ కానీ, ఎంఏ ఇంగ్లీష్ కానీ చదివినవారు 15,000 రూపాయలు. నర్సు అసిస్టెంట్కి బీఎస్సీ నర్స్ చదివినవారికి 15,000 రూపాయలు. ఫిజియోథెరపీ అసిస్టెంట్కి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీపీటీ చేసిన వారు 15,000 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సూపర్వైజర్ హెచ్ఆర్కి బీబీఏ చదివిన వారు దీనికి ఎలిజిబుల్. తర్వాత డిప్లొమా సివిల్కి సివిల్ ఇంజనీరింగ్ చదవాలి. డిప్లొమా ఎలక్ట్రికల్కి సివిల్ ఇంజనీరింగ్ చదవాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలి. వీరికైతే 13,500 రూపాయలు. డిప్లొమా వాళ్ళందరికీ 13,500 ఇవ్వడం జరుగుతుంది. డిప్లొమా నర్సింగ్, జిఎన్ఎం, డిప్లొమా ఫార్మసీ, డిప్లొమా ఎక్స్రే వాళ్ళకి 13,500 రూపాయలు శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి ఎలక్ట్రీషియను, ప్లంబరు, ఫిట్టరు, మెషినిస్టు, వెల్డరు, కార్పెంటరు, తర్వాత కంప్యూటర్ ఆపరేటరు, ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరికైతే మనకి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది, 12,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉందంటే మనకి దీనికి అప్లై చేసుకునే వాళ్ళకి ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రిజర్వేషన్లు కూడా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు కూడా దీనికి. తర్వాత డ్యూరేషన్ ఆఫ్ టైమింగ్ మనకు 1 ఇయర్ ఉంటుంది. తర్వాత ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేయడం కూడా జరుగుతుంది. అంటే 2 ఇయర్స్ ఇక్కడైతే చేయవచ్చు. మీరు 1 ఇయర్ చేసిన తర్వాత మీరు కూడా వచ్చేయచ్చు, లేకపోతే 2 ఇయర్స్ చేసుకోవచ్చు. 1 ఇయర్ మీకు కావాలంటే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ మరి ఎన్హెచ్పిసిలో లొకేషన్స్ అయితే ఉన్నాయి కదా, ప్రాజెక్టు, పవర్ స్టేషన్స్, యూనిట్స్ అనేసి ఉన్నాయి. మన తెలంగాణ కూడా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. అక్కడైతే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే గ్రాడ్యుయేట్కి
వెయిటేజ్ ఉంటుంది. 20% 10th క్లాస్ మార్కులు, 20% మనకి ఇంటర్ కానీ డిప్లొమా మార్క్స్ ఉంటుంది, 60% ఇంజనీరింగ్ చదివిన వారికి మనకు ఉంటుంది. టోటల్ 100 మార్క్స్. ఎటువంటి ఎగ్జామ్ లేదని ముందర చెప్పడం జరిగింది కదా. మీకు ఈ మనకి అన్ని మార్కుల్ని కాలిక్యులేట్ చేస్తారు 100 మార్కుల కోసం. డిప్లొమా టెక్నీషియన్కి 30% మార్క్స్ 10th క్లాస్ నుంచి, తర్వాత డిప్లొమా ఇంజనీరింగ్ నుంచి 70% మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్. తర్వాత ఐటీఐ టెక్నీషియన్కి 30% 10th క్లాస్ మార్కులు తీసుకోవడం జరుగుతుంది, 70% ఐటీఐ ట్రేడ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మనకి మీరు 10thలోనో డిప్లొమాలోనో డిగ్రీలో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి దీంట్లో మీకు మెరిట్ లిస్టులో మీ పేరు రావడం అయితే జరుగుతుంది. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వారు ఐటీఐ వారికి ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది, ఈ లింక్ ద్వారా అయితే చేసుకోండి. తర్వాత గ్రాడ్యుయేషన్ వారికి ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది, వీరికి లింక్ ద్వారా మీరు 2 లింకులు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 లింకుల్ని మీరు ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ స్టెప్ అడగాలంటే మనకి ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. సైట్లోకి వెళ్ళిన తర్వాత nhpc.inలోకి వెళ్ళిన తర్వాత కెరియర్ సెక్షన్లోకి వెళ్ళాలి. తర్వాత ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్లోకి వెళ్ళాలి. అప్లై నౌలోకి వెళ్ళి అప్లై అయితే చేయండి. ఇక్కడ అప్లై చేసినప్పుడు మీకు 12 డిజిట్ ఒక నెంబర్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఐడిని ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు ఏమేమి ఆన్లైన్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఏం కావాలంటే మీకు చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ ఫాము, NAPS పోర్టల్ నుంచి మనకి 12 డిజిట్స్ అది కావాలి. స్కాన్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, మార్క్ సర్టిఫికెట్లు స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ పెట్టుకోవాలి. SC ST OBC వారు అయితే వారు క్యాస్ట్ సర్టిఫికెట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. రీసెంట్ కలర్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్కి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 15/4/2026కి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మన అప్లికేషన్ ఎండింగ్ వచ్చేటికి 6/5/2026 కల్లా ఎండింగ్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, మాకు ఇంట్రెస్ట్గా ఉంది, పర్లేదు మీకు అప్రెంటిస్ అయితే జాయిన్ అవుతాం, తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇది 2 ఇయర్స్ మనకి ఒక 1 ఇయర్ ఫస్ట్ మీరు అప్రెంటిస్ జాయిన్ అవుతారు, తర్వాత 1 ఇయర్ మీకు కావాలంటే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నవారో, మనకి అప్రెంటిస్ చేయాలనుకున్న వారు దీనికైతే అప్లై అయితే చేసుకోండి. ఈ అప్లికేషను మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, లేదా మన వాట్సాప్ ఛానల్ని లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి ఫాలో అవ్వండి. మన దీంట్లో అయితే పిన్ చేయడం జరుగుతుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొకసారి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి అనేసి మరొకసారి చెప్పడం జరుగుతుంది. చేయండి, మీకు ఉపయోగపడకపోయినా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి VVM కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.